హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనము జ్యూసీ చికెన్ లాలీపాప్స్ని అయితే ఎలా తయారు చేసుకుందాం అనేది వీడియో అయితే చూసేద్దాము. ఈ చికెన్ లాలీపాప్స్ మనం రెస్టారెంట్ స్టైల్లో అయితే చేసుకుందామండి. మనం రెస్టారెంట్లోనే కాదండి, ఇలాంటి జ్యూసీ లాలీపాప్స్ తినేది ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా, చాలా త్వరగా జ్యూసీ లాలీపాప్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి. చూస్తేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగా అంత టేస్టీగా వచ్చాయండి లాలీపాప్స్. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్. టేస్ట్ వైజ్కి వస్తే అండి, చాలా ఎమ్మీగా స్పైసీగా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడైతే 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. దాన్ని లాలీపాప్స్ అలాంటి షేప్లో ఉండేటట్టు కట్ చేయమని చెప్పాను. కాకపోతే వాళ్ళు మనకి ఇలానే ఇస్తారండి. షాప్ వాళ్ళు అయితే మనకి లాలీపాప్స్ లాగా ఇవ్వరు. దాని తర్వాత తెచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ బోన్ ఉంది కదండి, ఆ బోన్ నుంచి మనం చాక్తో ఇట్లా కిందికి వీడియోలో చూపిస్తున్నట్లయితే చేయాలండి. దాని ద్వారా మనకి చికెన్ లాలీపాప్ షేప్ అయితే వస్తుంది. అలా కిందకి కుచ్చుగా అయితే తేవాలండి. చూడండి, ప్రతి ఒక్క దాన్ని అయితే ఇలా చేసుకోవాలి. మనకి షాప్ వాళ్ళు అయితే ఇలా అయితే చేసి ఇవ్వరు. మనం ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకొని అయితే ఇలా చేసుకోవాలి. మనం చికెన్ అయితే ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో అయితే వాష్ చేసి పెట్టేసి, దాని తర్వాత ఇలా చేసి, ఇప్పుడు వీటికి ఏమేం కావాలనేది మనమైతే ఇప్పుడు వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. నాకైతే 1/2 కిలోకి 6 అయితే వచ్చాయండి లాలీపాప్స్. వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి. దాని ద్వారా అలా చేస్తేనే మనకి లాలీపాప్ షేప్ అనేది అయితే వస్తుంది. ఇంకైతే స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవి లాలీపాప్స్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అందులోకైతే ఇప్పుడు ఫస్ట్ కారం పొడి అయితే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ స్పైసెస్ అన్నీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి, మనం తినే స్పైసెస్ని బట్టి దీంట్లో అయితే తీసుకోవాలండి. నేనైతే దీనికి తగ్గట్టు అయితే కారం పొడి, సాల్ట్, ధనియా పొడి వేసేసి ఒక్కసారి కలుపుకోవాలండి. అలాగే పెప్పర్ కూడా అండి, మిరియాల పొడి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ వేసిన తర్వాత 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ చికెన్ లాలీపాప్స్కి పట్టేటట్లు మనమైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లయితే కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే మనము ఇందులోకి అయితే ఎగ్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి.
ఎగ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ పీసెస్కి అంటే లాలీపాప్స్కి మసాలా అనేది బాగా అంటుకుంటుందండి. అందుకే మనం ఎగ్ అయితే తీసుకుందాము. ఎగ్ను కూడా వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అయితే కలుపుకోవాలండి. మనకి ఇంత లిక్విడ్గా రాకూడదండి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మనం మైదా పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ థిక్నెస్ లేకుండా కరెక్ట్గా ఆ పీసెస్కి పట్టేటట్లయితే చూసుకొని వేసుకోవాలండి. కానీ ఇప్పుడైతే మనము ఈ జ్యూసీ లాలీపాప్స్కి అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళనవసరం లేదండి. మనమే ఇంట్లో చాలా ఈజీగా చాలా త్వరగా అయితే ఈ వీడియోలో చూపించినట్లయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడైతే మనము నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి ఇక్కడ ఇట్లా చూపిస్తున్నాను కదండి, ఇలా పట్టుకోవాలనేసి పీస్కి మసాలా అనేది. ఇలా కాకుండా ఇంకా కొంచెం అయితే మనమైతే మైదానైతే యాడ్ చేసుకోవాలండి. నేను ఇంకొక 2 స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. అలాగే ఫుడ్ కలర్ని కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అది ఆప్షనల్ అండి, మన ఇష్టం. యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే వద్దు. నేనైతే యాడ్ చేశానండి ఫుడ్ కలర్ కూడా. ఇక్కడ చూడండి, ఇలా ఆ మసాలా అనేది ఇట్లా థిక్గా ఉండాలండి. అంటే మరీ లిక్విడ్గా, ఇందాక చెప్పాను కదండి, మరీ లిక్విడ్గా లేకుండా కొంచెం థిక్నెస్గా రావడం కోసమని నేను ఇంకొక 2 స్పూన్స్ అయితే మైదాని అయితే యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే రావాలి. మనం ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసామండి. ఇప్పుడు చూడండి, ఇలా రావాలండి. ఇలా వస్తే మనకి చాలా టేస్టీగా బాగా వస్తాయండి. దాని తర్వాత మనమైతే ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఈ చికెన్ లాలీపాప్స్ని వేసేటప్పుడు ఇలా కుచ్చుగా చేసి వేయాలండి. దాని ద్వారా మనకి లాలీపాప్స్ షేప్ అనేది వస్తుంది. అది చాలా ఇంపార్టెంటు ఈ చికెన్ లాలీపాప్స్కి. అలా వేయాలండి వీడియోలో చూపిస్తున్నట్లు. ఫ్రెండ్స్, నేను కింద నా ఇన్స్టా లింక్ అయితే, నా ఇన్స్టా ఐడి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. మీరు కూడా నా వీడియో చూసి ఈ రెసిపీస్ ఏవైనా మీరు చేస్తే నా ఇన్స్టా ఐడికి అయితే మీరు పెట్టారంటే నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ నేనైతే పోస్ట్ చేస్తాను మీ రెసిపీస్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, కింద అయితే నేను డిస్క్రిప్షన్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నా ఇన్స్టా ఐడి కూడా నేను ఇస్తాను. మనం ఆయిల్ ఫస్ట్ ఎక్కువ హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న తర్వాత చికెన్ లాలీపాప్స్ని వేయాలి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ హీట్ లేకుంటే మనం చికెన్ లాలీపాప్స్కున్న మసాలా అనేది అంతా వదిలిపోతుందండి. కొంచెం ఫస్ట్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ కాగిన తర్వాత మనం చికెన్ లాలీపాప్స్ని అయితే వేయాలి. మనం బాండీలో వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని అయితే మనము డీప్ ఫ్రై చేయాలండి. ఎందుకంటే లోపల అనేది పీస్ కూడా ఉడకాలి కాబట్టి. దాని తర్వాత మనమైతే ఒక ప్యాన్ తీసుకొని అందులోకైతే 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలండి. వేసిన తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనము ఇలానే డ్రైగా తినాలంటే తినేసేయచ్చు, లేదు జ్యూసీగా కావాలంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ కూడా చేయాలండి. డ్రైగా తినే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళకి అది బాగుంటుంది. ఇలా జ్యూసీగా తినే వాళ్ళకి కూడా
చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డలు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. అలాగే టమాటా సాస్, సోయా సాస్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ తీసుకోలేదు. అలాగే కార్న్ఫ్లోర్ అయితే ఒక 1 టీ స్పూన్ తీసుకొని అందులోకి వాటర్ వేసి థిక్నెస్ కోసం, మనకు ఆ జ్యూసీ థిక్నెస్ కోసం అయితే నేనైతే కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేశానండి. దాని తర్వాత కొన్ని అయితే వాటర్ అయితే వేసాను, కొంచెం జ్యూసీగా కావాలా కాబట్టి. అలాగే వెనిగర్ని కూడా యాడ్ చేయొచ్చండి, కానీ నేను నిమ్మరసం అయితే యాడ్ చేశాను. చూడండి, ఇలాగ డ్రైగా కూడా తినేసేయచ్చు. లేదు మాకు జ్యూసీగా కావాలనుకుంటే ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవాలి. ఇందులో కొన్ని పచ్చిమిర్చి, మనకి స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకా మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి. వెనిగర్ బదులు అయితే నేను నిమ్మరసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనము చికెన్ లాలీపాప్స్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయాయండి. మనము గార్నిష్ కోసం అయితే ఫాయిల్ పేపర్లో అయితే ఇలా గార్నిష్ చేసి పెట్టుకోవచ్చండి. నేను కూడా ఫస్ట్ టైం చేశానండి. చాలా చాలా టేస్టీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు ఉన్నాయండి. మీరు కూడా అందుకే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తాయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు రెసిపీస్ ఏవి కావాలనేది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్లో మీరు అడిగిన రెసిపీస్ కూడా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? వైట్ సాసు, టమాటా సాస్ కూడా మనం చికెన్ లాలీపాప్స్లోకి అయితే తీసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఇప్పుడు ఇది చూసినప్పుడైనా మీరు లైక్ చేయండి, ఎందుకంటే అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది, అంత బాగుంది. నేను ఫస్ట్ టైం చేశాను, ఇంకా చేసుకోవాలని అంత ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ అండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.